హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పండగల్లో దేవునికి నైవేద్యంగా మనం కామన్గా పెట్టే ప్రసాదం రెసిపీని చూపించబోతున్నానండి. ఏ పండగలో అయినా, ఏ వ్రతంలో అయినా ఈ ప్రసాదం అనేది కామన్గా మనం ఇంట్లో చేస్తూ ఉంటాం. అదేనండి పరమాన్నం. పండగలప్పుడు ఉదయాన్నే లేచి పరమాన్నం చేయాలి అంటే రైస్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది కదా. సో సింపుల్గా తక్కువ టైంలో రుచికరంగా నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో పరమాన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ పరమాన్నం తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. వీటిని వీలుంటే నానబెట్టుకోవచ్చండి. లేదు హడావిడిగా అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నా మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో మనం తీసుకున్న ఈ పప్పు బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వాటర్, 2 కప్పుల పాలు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ దాకా పాలను వేసి ఈ పాలని పొంగొచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్కుని ఈ గిన్నెను పక్కన తీసుకుని పెట్టుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి చూడండి. రైస్ అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పప్పుని రైస్ని కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం కాగపెట్టుకుని పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలని 4 కప్స్ దాకా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంటే మనం 1 కప్పు గనక బియ్యం తీసుకుంటే దానికి 6 కప్పుల పాలు అలాగే 3 కప్పుల నీళ్లు పడతాయి అన్నమాట. సో ఈ కొలతలతో కనుక మనం తీసుకుంటే పరమాన్నం అనేది గట్టి పడిపోకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న రైస్లోకి పాలు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం పంచదారని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు పంచదారని వేసుకోవాలండి. అది పర్ఫెక్ట్ స్వీట్ అనమాట. స్వీట్ కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు పంచదారని 1.5 కప్పు దాకా వేసుకోవచ్చు, సరిపోతుంది. సో పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కూడా కరిగి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి పంచదారకి బదులుగా మీరు బెల్లం వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన బెల్లాన్ని ఇందులో వేసుకుంటే ఆ వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది. అలాగే పాలు కూడా విరగకుండా ఉంటుందన్నమాట. సో పరమాన్నం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ దగ్గరికి అయిపోయినా కూడా చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి చిటికెడంత ఉప్పు అలాగే 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి చల్లుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు దాకా నెయ్యి వేసి నెయ్యి కొంచెం కరిగి హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మనం తయారు చేసుకున్న పరమాన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్స్ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. సో సింపుల్గా చాలా తక్కువ టైంలో క్విక్గా చేసుకునే ఈ పరమాన్నాన్ని వరలక్ష్మి వ్రతం రోజున మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఈ పరమాన్నంలో మనం పచ్చిశనగపప్పు కూడా వేసాం కాబట్టి అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటుందన్నమాట. అయితే మీరు తీసుకునే కప్పు క్వాంటిటీని బట్టే పరమాన్నం క్వాంటిటీ అనేది కూడా మనకి రెడీ అవుతుందండి. మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి కప్ సైజ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ కప్కి 15 టైమ్స్ మనకి పరమాన్నం అనేది రెడీ అవుతుందండి. దాన్ని బట్టి మనం కప్ సైజ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ కమ్మనైన పరమాన్నాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.